అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 88 అగస్త్యార్ధ్య వ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు అగస్త్యార్ఘ్య వ్రతం శక్తి ముక్తి ప్రదాయకమైన ఈ వ్రతాన్ని కన్యారాశిలో సూర్య సంక్రాంతికి 3 రోజుల ముందు ప్రారంభించాలి. కాసపుష్పాలతో రెల్లుపూలతో అగస్త్యుని మూర్తిని తెలతెల వారుతుండగా పూజించి కుంభంలోని నీటితో ఆ మహనీయునికి అర్ఘ్యమివ్వాలి. ఆ రోజంతా ఉపవసించి రాత్రి జాగరం చేసి తెల్లవారినాక బంగారు లేదా వెండి పాత్రలో 5 రంగులున్న దానిలో సప్తధాన్యములను పోసి పెరుగుని చందనాన్ని కూడా రంగరించి అగస్త్యః ఖనమానః అనే ఋగ్వేద 1:1:7-9:6 మంత్రం చదువుతూ మరల అర్ఘ్య ప్రదానం చేయాలి. దీనికి ముందే పెరుగులో ముంచిన అక్షతలతోనూ పూలతోనూ పండ్లతోనూ ఆయన మూర్తిని పూజించాలి. అర్ఘ్యానంతరం ఈ మంత్రంతో ప్రార్థించాలి. కాసపుష్ప ప్రతీకాస అగ్ని మారుత సంభవ మిత్రా వరుణయోః పుత్ర కుంభయోనే నమోస్తుతే ఆచార 119:5 ఈ వ్రతాన్ని శూద్రులు స్త్రీలు కూడా చేయవచ్చును. పూజానంతరం ఒక కుండలో బంగారాన్ని వేరే దక్షిణని పెట్టి బ్రాహ్మణునకు దానమివ్వాలి. వేరే 7 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా ప్రతి సంక్రాంతి నాడు చేస్తూ 1 ఏడాది పాటు చేసిన వారు సర్వ ప్రకారాల శ్రేయస్సులకు అధికారులవుతారు. అధ్యాయం 1:1-9 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 88 అగస్త్యార్ధ్య వ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.